క్రమంలోనే ఒక వ్యక్తిని వెతుక్కొని వెళ్ళి ఆయన తీసుకొని వచ్చి ఇంట్లో ఒక ముసలివాడికి 80 సంవత్సరాలట. ఆ వ్యక్తికి ముసలివాడికి 80 సంవత్సరాలు అంటే ఆ వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏం చేస్తాడట, ఆహారాన్ని సిద్ధం చేసి కూర్చోబెట్టి తినమన్నాడట. అయితే తినే ముందు ఒక మాట అన్నాడట అండి. ఆ వ్యక్తి ఏమన్నాడట, అయ్యా మీరు దేవునికి ప్రార్థన చేసుకొని తినండి అంటే ఆ ముసలోడు చాలా కోప్పడిపోయాడట. ఎంత కోప్పడిపోయాడంటే, చి దేవుడు ఉంటే నేనెందుకు ఎలాగుంటాను, నువ్వెందుకు ఎలాగున్నావు అని చెప్పి, నేను నమ్మను దేవుణ్ణి, నువ్వు కూడా నమ్మద్దు అని చెప్పి రివర్స్ మాట్లాడుతూ తిడుతూ దేవుణ్ణే దూషిస్తూ ఏం చేస్తాడట, తినడానికి రెడీ అవుతున్నప్పుడు ఈ వ్యక్తికి భలే కోపం వచ్చేసిందట అండి. ఎంత కోపం వచ్చిందంటే, ఏయ్ లెగు అని చెప్పి ఆ వ్యక్తిని భోజనానికి పిలిచాడు కానీ ఆయన అన్న మాటలకి దేవుని ఊరికినే దూషిస్తుంటే కోప్పడిపోయి ఏం చేశారంటే, వెళ్ళరా అని చెప్పి లేపి పంపించేసారట. కోపంతో పంపించేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చి రూమ్లోకి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తున్నాడట. దేవా ఏంటి ఇలాగైంది ఈరోజు, ప్రతిరోజు నీకు తెలుసు కదా నా దినచర్య, ప్రతిరోజు కూడా మధ్యాహ్నం వేళ నేను భోజనానికి ఎవరో ఒకరిని నేను పిలుచుకొస్తాను కదా, ఈరోజు ఏంటి వీడు ఎలా చేశాడు, చాలా నాకు బాధగా ఉంది, అందుకే నేను పంపించేశాను, నువ్వు ఇంకొకరిని ఎవరినైనా పంపించు అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తుంటే కాసేపటికి దేవుడు మాట్లాడడం ప్రారంభించాడట. ఎవరితో? ఈ యొక్క వ్యక్తితో. ఇప్పుడు నువ్వు ప్రతిరోజు చేస్తున్నావు, ఈరోజు నీకు ఎలాంటి వాడు తగిలాడు, ఎందుకు నీకు అంత కోపం వచ్చింది, నన్ను దూషించాడని ఇలాగా దేవుడు లేడు అన్నాడని కోపడ్డావు. అయితే నీకు ఒకటి తెలుసా, నిన్ను ఒక్క పూట కొన్ని మాటలు అంటేనే నువ్వు తట్టుకోలేకపోయావు, వాడికి 80 సంవత్సరాలు, 80 సంవత్సరాల నుంచి కూడా నన్ను రోజు దూషిస్తూనే ఉన్నాడు, ఎక్కడ పెడితే అక్కడ నన్ను తిడుతూనే ఉన్నాడు, అయినా నేను నన్ను సహించట్లేదా అని చెప్పి ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడాడటండి. అదే కదా దేవుని యొక్క దీర్ఘశాంతం అంటే. హల్లెలూయా. కాబట్టి అన్నప్పుడు ఆయన రియలైజ్ అయ్యాడట, ఒక్క పూటే మనం భరించలేకపోయాం, కొద్ది నిమిషాలే. అలాగా దేవుని ప్రతిరోజు నిందిస్తూ దూషిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి, లేరా? నాస్తికులు లాంటి వారు చాలామంది ఉన్నారు, దేవుడు నమ్మని వారు, హేళన చేస్తున్న వారు భూమి మీద చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఏం చేయాలట, మనం కూడా దీర్ఘశాంతము కలిగి ఉండాలి. అలా ఉంటేనే మనం మనుషుల్ని మనం ఏం చేయగలుగుతాం, దేవుని కొరకు సంపాదించగలుగుతాం. హల్లెలూయా. సరే, ఇప్పుడు చూద్దాం మనం నెమ్మదిగా ఒకటిగా. మరి దేవుని దీర్ఘశాంతము ఏమి చేయగలదో ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. ఒకసారి చదవండి అమ్మా, అక్కడ రాసి ఉంది చూడండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ స్థిరపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కూడా పేతురు పత్రికలోనే ఇక్కడ రాయబడిన ఒక విషయాన్ని చూస్తే ఇది మొదటిదండి. ఏంటట, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు అట. అంటే దేవుని దీర్ఘశాంతం ఏం చేస్తుందంటే మనందరి కొరకు కనిపెడుతుందట అండి. హల్లెలూయా. చెప్పండి, దేవుని దీర్ఘశాంతం ఏం చేస్తుందట, మన కొరకు కనిపెట్టేది. ఇది మన కొరకు ఎందుకో తెలుసా, మనము మారు మనసు పొందాలని. అందుకంటే ఏ ఒక్కరు నశించడం తండ్రి చిత్తము కాదు కదా, నశించిన దాన్ని వెదక రక్షణకు ఏంటట, మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు కనుక వారి యొక్క త్రిత్వము కలిగిన దేవుడిగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని యొక్క ఉద్దేశం ఒకటేనండి. ఎప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు. కనుక వి విల్ గివ్ ఎ సర్టెన్ టైం. మనకేం చేద్దామంటే కొంత సమయం మనం వారికి ఇవ్వాలి, మారడానికి ఇవ్వాలి. మారడు అని మీరే జడ్జిమెంట్ ఇచ్చేస్తే ఇంక దేవుడు ఎందుకండి. కనుక ఇక్కడ దేవుని దీర్ఘశాంతం ఏం చేస్తుందంటే కనిపెడుతుందండి. ప్రతి ఒక్కరు కూడా మారాలని దేవుని యొక్క దీర్ఘశాంతం కనిపెడితే ఎదురు చూచేవాడు దేవుడు. అలాంటి క్రమంలోనే ఇక్కడ ఒక విషయాన్ని ఎగ్జాంపుల్ రాశాను చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక ఉదాహరణగా ప్రోడిగల్స్ అని అంటే తప్పిపోయిన కుమారుడు అండి. ఒకసారి చదువుదామా, లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. మనకి తెలుసు ఈ యొక్క స్టోరీ ఏంటంటే, ఒక తండ్రికి 2 కుమారులు. పెద్దవాడు
చిన్నవాడు తనకు ఉన్నాక ఆస్తి అంతా కూడా తీసుకొని దుర్వ్యాపారం చేసుకొని నాశనం చేసుకొని ఆఖరికి తిండి కూడా లేని యొక్క సందర్భంలో అవమానింపబడి అన్నీ కోల్పోయి మళ్ళీ తిరిగి వచ్చాడట. వచ్చిన ఆ క్రమంలో అక్కడ ఏం జరిగిందండి? ఎవరు వచ్చారట? తండ్రి. ఇంకా ఆయన తండ్రిని సమీపించలేదు కుమారుడు, కానీ దూరం నుంచి చూసి ఏం చేశారట? కనిపెడతా అన్నాడు వస్తాడని. చక్కమని వెళ్ళిపోయాడు. ఇంకా వెళ్ళిపోయి ఆడు ఉన్న పరిస్థితి ఏంటి అనవసరం, కానీ ఆయన మీద పడిపోయి కౌగిలించుకొని ముద్దు పెట్టి ఎంతగా ఆదరించి తీసుకున్నాడో, ఇంకా రెట్టింపు ప్రేమను చూపించాడు కదా. సో దేవుడు కూడా నువ్వు తప్పిపోతున్న సందర్భంలో మరలా నువ్వు తిరిగి దేవుని యొద్దకు వస్తావని దేవుడు కూడా అదే ఆకాంక్షిస్తూ ఉంటాడండి. హల్లెలూయా. దేవుడు కూడా మనందరి కొరకు ఎదురు చూస్తున్నాడు. అందుకే దేవుని యొక్క దీర్ఘశాంతం ఇంకనూ ఏం చేస్తుందట? కనిపెట్టుతుందట. అంటే ఎదురు చూస్తున్నా అంటే దేవుని దీర్ఘశాంతము మన ఎడల ఏం చేయగలదంటే మనందరి కొరకు కనిపెట్టగలదు. హల్లెలూయా. మనకైతే అలాంటి యొక్క పేషెన్స్ ఉండదు. ఈ రోజుల్లో పేషెన్స్ అనే యొక్క పదానికి ఉంటున్న జనరేషన్కి అసలు తెలీదు, దాని అర్థం తెలీదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ షుడ్ బీ డన్ ఇన్ సెకండ్స్లో అయిపోవాలా అట. అందుకనే 2 minutes అంట. ఏంటట? నూడిల్స్ అట. 2 minutes, 2 నిమిషాలే. వాళ్ళు ఎదురు చూడరు, అన్నీ కూడా చకటకటగా అయిపోవాలన్నమాట. అలాగైపోద్దండి. మనకున్న మైండ్ సెట్ దేవునికి ఉంటే అసలు భూమి మీద మనుషులే ఉండరు కదా. కనుక దేవునికి దీర్ఘశాంతము మనందరి పట్ల ఏం చేస్తుందంటే కనిపెడుతుంది, ఎదురు చూస్తుంది. అలాగే ఇక్కడ కూడా చూడండి ఇంకొక ఉదాహరణ. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం. అబ్రహాము అనే ఒక దైవజనుడు, ఆయన పరిస్థితి చూద్దాం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఏంటంటే ఇక్కడ విచిత్రం కాదా? ఇది ఎప్పుడు చదివినా నాకు చాలా ఆశ్చర్యంగానే ఉంటుందండి. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఇప్పుడు మనందరం కూడా నూతన యెరూషలేములో స్థిరపరచబడాలంటే ఎంత టైం పడుతుంది? ఎప్పుడు జరగాలి ఇదంతానా? నేను అడిగే ప్రశ్న తెలుగులోనే అడుగుతున్నాను కదా మీకే. మళ్ళీ అడిగినా మనందరం కూడా నూతన యెరూషలేములో ఎప్పుడు వెళ్తాము? దానికి ముందు ప్రొసీజర్ ఏంటి? ఏమేమి జరగాలి? ఎడిగా సింపుల్ అండి. ఇది ఇప్పుడు పాత నిబంధన భక్తుడా, కొత్త నిబంధన భక్తుడా? అబ్రహాము ప్రారంభంలోనే ఉన్నాడు కదా, ఇంకా ఆది కాండంలోనే. ఇంకా అది అంటే ఇక్కడ హెబ్రీ కాబట్టి ఆయన్ని దాటుకొని వచ్చారంటే కాదు. ఆయనది ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు జ్ఞాపకం చేసుకొని మనకి గుర్తు చేస్తున్నారు. ఆయన ఇలాంటి వాడు కదా, ఇలా ఎదురు చూశాడు కదా అని. అంటే ఆయన ఆది కాండంలో ఉంటున్నప్పుడే ఆయన ఏం చేశాడట? ప్రభువు వారి దర్శనంలో ఆయన తీసుకొని వెళ్ళిపోయినప్పుడు ఆత్మరూపులు ఆయన కొనుక్కోబడినప్పుడు ఆయన ఏం చూశాడట? అది చూశాడట. ఏంటంటే ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్రహాం ఏం చేశాడట? నూతన యెరూషలేములో అక్కడికి వెళ్ళబోయేది అది పునాదులు దశలో ఉంటున్నప్పుడు చూశాడట. అయితే ఎప్పుడు ఇల్లు కట్టబడాలి, ఎప్పుడు అదంతా నిర్మాణం పూర్తవ్వాలి, ఆ పూర్తవ్వక ముందు ఇంకా యేసు ప్రభు వారు మొదటి రాకడే జరగలేదు కదా. అవునా? అబ్రహాం కాలంలో యేసు ప్రభు వచ్చారా? రాలేదు. మొదటి రాకడ అవ్వలేదు, రెండో రాకడ అవ్వలేదు, మధ్యలో బోల్డ్ జరగాలి, ఇవన్నీ కూడా ఏం జరగలేదు. కానీ అప్పటి నుంచే ఎదురు చూస్తున్నాడట. అంటే ఎంత గొప్ప నిరీక్షణ అండి! ఎదురు చూపులే కదా ఇది ఎప్పుడో. ఎందుకంటే ఆయన వయసు కూడా అప్పటికే చాలా పెద్ద వయసు. ఆయన చనిపోతాడు, ఆయన ఉన్న కాలంలో జరగదనేది ఆయనకు తెలుసు. కానీ బట్ స్టిల్ హీస్ వెయిటింగ్ ఇట్ కదా. అంతటికి దీర్ఘంగా ఆయన ఏం చేస్తాడంటే ఎదురు చూస్తున్నాడు. అంత నిరీక్షణతో విశ్వాసముతో ఎదురు చూస్తున్నాడు. సో అందుకనే నేను చెప్తున్నాను, దేవుని దీర్ఘశాంతము ఏం చేస్తాడట? కనిపెడుతుంది. ఆయన కనిపెడుతున్నాడు అబ్రహాం కూడా అక్కడ కదా. ఇంకా ఎంతో ఉంది, ఇంకా ఎంతో ఉంది. కానీ అప్పటి వరకు కూడా ఆయన ఆ కాలం నుంచే కనపడుతున్నాడట. ఇప్పుడు మనం కనిపెట్టామంటే అర్థం ఉంది. ఎందుకంటే ఇంక దగ్గరికి వచ్చేసాం కదా, అంచె కాలంలో ఉన్నాం కదా, దగ్గరికి వెళ్ళిపోతున్నాం కదా. అంటే ఎనీ మూమెంట్ దేవుడు వచ్చే అవకాశాలు, కానీ ఆ టైంకి ఇంకా అసలు ఏమీ లేదు. కానీ బట్ స్టిల్ ఈజ్ వెయిటింగ్. అంటే మీరు ఆలోచించండి, అదే దేవుని దీర్ఘశాంతము కూడా అలాగ కనిపెడుతుంది. ఎందుకంటే మనందరము మారు మనసు పొందాలని. అంటే మొట్టమొదటిగా దేవుని దీర్ఘశాంతము ఏమి చేస్తుందంటే ఏం చేస్తుందండి? కనిపెడుతుంది మొదటిది. హల్లెలూయా. రెండోది కూడా చూద్దామా? ఎందుకు స్పందించాలి టకటకమని?
మొదటి తిమోతి పత్రిక 1:16 చదవండి అమ్మా. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్వమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నా యందు కనుపరిచినట్లు నేను కనికరింపబడితిని. ఇక్కడ మనం చూస్తే ఎవరండి ఈ మాట పలుకుతున్నారు? పౌలు గారా, తిమోతి గారా? పౌలు గారేనా? లాక్ చేద్దామా? ఓకే, రైట్. ఏంటంట, పౌలు గారే తిమోతికి చెప్తున్నాడు కదండి, మీకు కాదు, ఆ తిమోతి. రైట్. ఏంటట, ఇక్కడ ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగా నా యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరిచినట్లు నేను కనికరింపబడి తిని అంటున్నాడు. అంటే ఆయన చూడండి, ఈ అపోస్తుల పౌలు గారు సౌలుగా ఉంటున్నప్పుడట కనికరమే లేదు, తల్లి లేదు, చెల్లి లేదు, ఖడ్గం తీసాడా అందరు నరికి పారేయాలి అంతే, వాళ్ళ ఏడుపులు కూడా నాకు అనవసరం. అలాంటి క్రూరమైన మనస్సు కలిగినోడు అండి. అందుకే ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ చూడండి, ఆ లాస్ట్ స్టేట్మెంట్, ప్రధాన పాపినైనా, అంటే పాపుల్లో ప్రధాన, అందులో ర్యాంకింగ్ మళ్ళా ప్రధాన పాప ఏంటంటే ఎవరండి? ఇక పౌలు గారు సౌలుగా ఉంటున్నప్పుడు, అయినప్పటికీ కూడా పౌలుగా మారిపోయిన తర్వాత కూడా ఆయన పాత స్థితిని ఆయన మర్చిపోలేదు, గుర్తు చేసుకుంటున్నాడు. ఆయన ఎందుకు గర్వం వచ్చేస్తుందని. ఎందుకు ఏమంటాడట? ప్రధాన పాపి అంటున్నాడు. అంటే పాపుల్లో, అంటే నా అంత పాపి ఎవడు లేడు, నన్ను ఆ విషయంలో కూడా, దుర్మార్గతలో కూడా నన్ను ఎవడు బీట్ చేయలేడు, భక్తిలో కూడా నన్ను ఎవడు బీట్ చేయలేడు. హల్లెలూయా. రెండు కూడా ఆయనకే చెందినవి, ఆయన ఖాతాలోనే ఉన్న రెండు కూడా. అంతటి యొక్క అలాంటి పరిస్థితిలో ఉన్నాడట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే చూడండి, ప్రధాన పాపినైన నా యందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. అంటే దేవుని దీర్ఘశాంతం ఏం చేస్తుందనే కదా మనం మాట్లాడుతున్నాం. దేవుని దీర్ఘశాంతం అయినాడు ఒక పాపిని పరిశుద్ధునిగా మారుస్తుంది. హల్లెలూయా కదండి. పరిశుద్ధుడిగా మారిపోడే లేదా పౌలు? మారిపోయాడు. ఎంతగా అంటే మరి శిష్యులుగా దేవుని చేత ఎంపిక చేయబడి ఏర్పాటు చేయబడిన వారు కూడా చేయలేనంత గొప్ప సేవ. హల్లెలూయా. అంత ఉన్నతమైన సేవ ఆయన చేయగలిగాడు. ఒక చక్కటి మాదిరి. ఎవరు కూడా బైబిల్లో అంత గొప్ప స్టేట్మెంట్స్ ఇవ్వలేరు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకొనడి అన్న మాట ఎవరు చెప్పగలరు? పాపి చెప్పగలరా? లేదు కదా. అంటే ఈయన పాపిగా ఉంటున్నవాడు, అలాగే ఇప్పుడు కనికరింపబడినందుకు దేవుని దీర్ఘశాంతాన్ని బట్టి ఏమైపోయాడట? పరిశుద్ధుడిగా మారిపోయాడు. హల్లెలూయా. అంటే దేవుని దీర్ఘశాంతము ఏం చేస్తుంది అంటే, రెండోది పవిత్రులుగా చేస్తాడ. పాపిని పవిత్రులుగా, పరిశుద్ధులుగా మార్చేస్తుంది. హల్లెలూయా. రైట్. ఇంకొకటి చూద్దాం. నహము 1:3 చదవమ్మా గట్టిగా. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులను ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు, మేఘమును ఆయనకు పాదధూళిగా నున్నవి. ఇక్కడ కూడా చూడండి, యెహోవా దీర్ఘశాంతుడు. మళ్ళా ఇక్కడ కూడా దేవుడు ఒక దీర్ఘశాంతం గురించి చెప్తుంది కదా. ఆయన అంట మహా బలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు, మేఘములు ఆయనకు పాదధూళిగానున్నవి. మేఘాలు అంటే ఎప్పుడన్నా మేఘాలు సబ్జెక్ట్ గురించి నేను చెప్తానులేండి, అది పెద్ద టాపిక్. ఎందుకంటే సైన్స్ దాని గురించి ఎఫెక్షన్స్ అవన్నీ నేను మీకు చూపించాలి, అప్పుడు మీకు తెలుస్తుంది. మేఘం అంటే మనం ఏదో మామూలుగా ఏదో అనుకుంటున్నారు, దానికి అది చాలా పెద్దది మాట. దాని ఒక చిన్న మేఘం అట ఎంత వెయిట్ ఉంటుందంటే 500 టన్నులు బరువు ఉంటుందట అండి. ఒక టన్ను అంటే 1000 కిలోలు కదా. 500 టన్నులు బరువు ఉంటుందట ఒక మేఘము. అందులో ఏంటంటే ఎంతో ఎలక్ట్రిసిటీ ఉంటుందట, చాలా విద్యుత్ శక్తి ఉంటుంది అందులోంచి. తర్వాత అందులోంచి నీళ్లు, అదంతా చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు అది వీడియోస్ వేసి చూపిస్తే. అలాంటిది అక్కడ మేము ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు చూస్తే ఆ విండోలో మేఘాలే మొత్తం, ఆకాశంలోని అంతా కూడా అసలు మనకేం కనిపెడు. ఫుల్గా ఎంత పెద్దగా ఉంటుంది అంటే ఒక దుప్పటిలా పరిచి ఉంటుందండి ఫుల్గా. అలాగా మీరు వెళ్తే చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చెబితే మీకు అది మీరు అనుభూతి పొందలేరు. కింద నుంచి చూసే మేఘాలు వేరు, మీరు పైకి ఎక్కి ఎప్పుడు చూస్తే దానికి తెలుస్తుంది. అలాంటివి ఏంటట అక్కడ మేఘాలు ఎలా ఉన్నట, ఆయనకు పాదధూళిగా ఉన్నాయట. మనం ఎప్పుడన్నా ఇంట్లో
నడుస్తున్నప్పుడు ఏమన్నా ధూళి అంటుకున్నప్పుడు మన కాలు దులుపుతాం ఎలాగుంటుందండి? మన కాలుకి అంటుకున్న ధూళి ఎలాగుంటుందట, అలా మేఘం అట, అలా ధూళి ఉంటుందట. ఆయన పాదాలకి మేఘాలు ఒక ధూళి లాంటివి ఉంటాయట అండి. అంటే ఆయన ఎంత గొప్ప దేవుడు అండి. అందుకనే ఆ సొలొమోను అంటాడు కదా, ఆకాశ మహాకాశములను పట్టజాలిన వాడట. ఎవరండి? ఎవరు? ఏం చెప్పలేకపోతున్నారు? నోర్లు పడిపోతున్నాయి కదా, గడ్డి చెప్పాలి. హల్లెలూయా కదా. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉంటున్నప్పుడు మీరేంటి అలాగున్నారు? బలహీనులుగా నిద్ర అవస్థలో ఉన్నారా? ఏదో ఆలోచిస్తున్నారా? ఏమ్మా ఇంట్లో ఏమన్నా కూర పెట్టేసి వచ్చారా? అది వెళ్ళి ఆపాలన్న ఒక ఆలోచనతో ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారేమో. కనుక ఇక్కడ మీరు ఆలోచించండి, దేవుడు ఏంటట, ఆయన యెహోవా దీర్ఘశాంతుడట. ఇంకేంటట, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడట. ఒక వ్యక్తిని, దోషిని మనం ఏం చేయాలట, దోషి అని మనం ఎప్పుడు మనం చేయాలి, లేకపోతే దోషినో లేకపోతే నిర్దోషినో అనేది మనం ఒక టైటిలింగ్ చేయాలంటే, ఆ వ్యక్తిని మనం అలా ధృవీకరించాలంటే మనం ఏం చేయాలంటే, వీ నీడ్ టు ఎంక్వైర్ అండ్ వీ నీడ్ టు జడ్జ్. అంతేనా? అంటే మనం వారిని తీర్పు తీరిస్తేనే, అప్పుడు తీర్పులోకి వచ్చినప్పుడే వీళ్ళు ఇది వాళ్ళు అదే అని తెలుస్తుంది కదా. అంటే ఇక్కడ దేవుని దీర్ఘశాంతం ఏం చేస్తుందంటే తీర్పుని వాయిదా వేస్తుందట. హల్లెలూయా. అంటే ఇప్పుడు నేను మీకు తీర్పు తీర్చాలి, తీర్పు తీర్చాను అనుకోండి, దాని రిజల్ట్ ఏంటంటే మంచిగా ఉంటే ఓకే, లేకపోతే అయిపోయింది మీ పని. అంటే ఇంక తర్వాత ఇంక మీకు ఒక స్కోప్ ఉండదు, అంటే ఒక అవకాశం ఉండదు. కానీ దేవుని దీర్ఘశాంతం కలిగి ఉందనుకోండి, దేవుని దీర్ఘశాంతం ఏం చేస్తా అంటే ప్రతి ఒక్కరికి కూడా నీకు తీర్చవలసిన తీర్పుని ఏం చేస్తాడట, ముందుకి అలా పోస్ట్పోన్ చేస్తాడట, అంటే వాయిదా వేస్తాడు దేవుడు. ఉదాహరణ చూద్దాం. ఇక్కడ చూడండి, హిజ్కియా అనే ఒక రాజు, యూదులకి రాజుగా ఉన్నాడట. ఇక్కడ చూద్దాం, రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 3-5 వచనాలు. యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించి తినో, కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుమని, పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. రైట్. ఇక్కడ మనకు తెలుసు ఈ యొక్క సందర్భం కదండి. హిజ్కియాకి దేవుడు ఏం చేశారంటే యెషయా అనే ప్రవక్త ద్వారా ఒక వర్తమానాన్ని పంపాడు. ఏంటంటే, బాబు నీ యొక్క అయిపోయింది, నీ సమయం అయిపోయింది, నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, నీ టైం అయిపోయింది భూమి మీద, నీ పని అయిపోయింది, అంటే నీకు తీర్పు సంభవించింది అనేదే కదా. మరి అలాంటి సందర్భంలో ఇక్కడ ఏం జరిగిందట, అలా యెషయా వచ్చి అలా మాట చెప్పినప్పుడు యెషయా ఇంకా కోట గేట్ దాటక ముందే దేవుడికి ఏం చేశారట, ఆయన ప్రార్థన చేశారట. గోడ తట్టి తిరిగిపోయి ఒక రాజు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఏంటంటే ఏం చేస్తాడు చూడండి అక్కడ, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్ళు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. అంటే నేను యథార్థమైన హృదయాన్ని కలిగిన వాడిని, యథార్థవంతుణ్ణి అని చెప్తున్నాడు. ఈ యొక్క మాట చెప్పడానికి చాలా దమ్ము ఉండాలి కదండి. ఇప్పుడు నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ అంతరంగము దేవునికి తెలుసు కదా. అలాంటిది అక్కడ ఏంటంట, ఆయన చెబుతున్నాడు ధైర్యంగా, నేను యథార్థ హృదయుడినై అంటున్నాడు. అంటే ఆయన హృదయంలో ఎలాంటి యథార్థత ఉన్నదో దేవుని పట్ల అనేది చెప్తున్నాడు. తర్వాత కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో, నీ సన్నిధి నేను ఎలా ఉన్నాను అని ఆయన చెబుతున్నప్పుడు, తన గురించి ఆయన చెప్తున్నప్పుడు, దేవుడు చూసేటప్పుడు పరిశీలన చేసినప్పుడు అవును కదా అని చెప్పి దేవుడు కూడా ఏం చేశారట, ఆయనకి ఆ రోజుతో అయిపోయింది, ఆయుష్ అయిపోయింది, ఇంక తీర్పు తీర్చేసే సమయాన్ని దేవునికి దీర్ఘశాంతం కలిగినప్పుడు ఆయన ఆ ప్రార్థన చేసినప్పుడు ఏం చేశారట, ఆయనకి తీర్చవలసిన తీర్పును కూడా దేవుడు ముందుకు పెట్టేశాడు. అంటే వాయిదా వేసేసాడు అనమాట. అంటే హీ హ్యాజ్ టైం,
అంటే ఇప్పుడు చూడండి, ఈరోజే ఇప్పుడు చూడండి, మీకు ఇంటి దగ్గర ఎవరన్నా అప్పులలో వచ్చారనుకోండి, అప్పులలో వచ్చి ఊరికి ఇబ్బంది పెడుతున్నప్పుడు డెడ్ లైన్ వాళ్ళు ఎంత టైం ఇచ్చారనుకోండి, ఆ లోపు కట్టలేదు అనుకున్నాడు బాగా ఇబ్బంది పెడతా ఉంటాడు. ఊరికనే మిమ్మల్ని టార్చర్ చేస్తున్నప్పుడు మీరు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సమయంలో ఎవరన్నా వచ్చి సరేలే ఇంకొక నెల తీసుకో, లేకపోతే ఇంకొక 2 నెలలు తీసుకో లేదంటే అంటున్నప్పుడు కొంచెం ఉపశమనం ఉంటుంది మనకి కదండి. అంటే ఇప్పుడన్నా కట్టాలి అది వేరు సంగతి, కానీ ఆ సందర్భంలో నీకు పీకల మీద కత్తిగా ఉండదు కదా. కొంత సమయం ఇచ్చినప్పుడు అలాగే నేను ఇప్పుడే చంపేస్తాను అన్నప్పుడు దేవుడు అలాగ అంటున్నాడు అనుకోండి, ఒకవేళ ఇంకా నీకు సమయం ఇస్తున్నాను సరిచేసుకో అంటే బాగుంటుంది కదా. అంటే నీకు రావాల్సిన తీర్పు ఈ దినాన్నే నీకు రావాల్సిన దాన్ని దేవుడు ముందుకి తోసివేస్తున్నప్పుడు ఆ సందర్భంలో ఆ టైం గ్యాప్లో మీరు కానీ దేవుని వైపు తిరిగితే పశ్చాత్తాపడితే రాజ్య పరిపాలన చేయగలిగాడు. ఆయన అంతం వరకు కూడా మళ్ళీ ఎలాంటి డోకా లేకుండా చక్కగా దేవుని కొరకు నిలబడ్డాడు. కాబట్టి ఇక్కడ దేవుని దీర్ఘశాంతం ఏం చేస్తుందండి, తీర్పుని వాయిదా వేస్తుంది. మన జీవితంలో కూడా దేవుడు మనకి ఏదన్నా కూడా ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు అనుకోండి, ఆ వార్నింగ్ ఇస్తున్న సమయంలోనే మనం సెట్ అయిపోతే నీకే ప్రాబ్లం లేదు. కానీ ఇవ్వబడిన సమయాన్ని మీరు దాటి వేస్తే అప్పుడు కూడా మీకు ఒక ప్రాబ్లం ఉంటుంది. చూడండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం వింటారా, ఎన్నిసార్లు గద్దించినా మరి తిరుగు లేకుండా ఏమైపోతారట. అంటే ఏంటి దాని అర్థం, ఎన్నిసార్లు గద్దించడం అంటే ఎన్నోసార్లు దేవుడు నీకు వార్నింగ్ ఇస్తున్నాడు. సేవకుల ద్వారా, వాక్యం ద్వారా, పరిస్థితుల ద్వారా, అనేక పరిస్థితులు సందర్భాలను బట్టి దేవుడు మీకు తెలియజేస్తున్నప్పటికీ కూడా మీరు పెడచెవిన పెట్టినప్పుడు మీ పరిస్థితి అలానే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక్కసారికే సెట్ అయిపోయాడండి చాలా చక్కగా. అలా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూస్తే ఇక్కడ ఒక నినేవే పట్టణ వాసుల గురించి కూడా మనం చూస్తే యోనా చూడండి, ప్రాణాంతము వచ్చినంతగా జనములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రఘాతము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తల చుట్టుకొని ఉన్నది, నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకొంటిని. ఏం చదువుతున్నావు నువ్వు? 3 కదా, 3వ అధ్యాయం కదా. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్టు కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజుకు వినబడినప్పుడు అతడు తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రములను ఆజ్ఞీయగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా ఆయన తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ. ఓకే నిమిషం అమ్మ. అది ఏంటంటే సందర్భం, అక్కడ నినేవే పట్టణాన్ని దేవుడు తీసేద్దాం అనుకున్నాడు, నాశనం చేద్దాం అనుకున్నాడు కదా. నేను చాలా సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో ఉంటున్నాక కొన్ని పాపపు పట్టణాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఒకటి ఎరుకో, ఒకటి సొదొమ గొమొర్రా, అలాగే ఈ నినేవే, ఐగుప్తు, బబులోను, ఇలాంటివన్నీ కూడా పాప పట్టణాలు. వీళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా వారు పనిచేస్తూ పాపాన్ని ఎక్కువ చేస్తున్నారు. అలాంటి క్రమంలోనే నినేవే పట్టణ వాసులు కూడా పాపాన్ని హెచ్చుగా చేయడం వలన దేవుడు ఏం చేశాడంటే ఆ పట్టణాన్ని నాశనం చేద్దాం అనుకున్నాడు. కానీ ఒక చిన్న అవకాశం ఇద్దామని, ఎందుకంటే దేవుడు దీర్ఘశాంతుడు కదా. హల్లెలూయా. ఒక్కసారిగా దేవుడు ఏదాన్ని నాశనం చేయలేదండి, ఎంతో ఎదురు చూసే ఆ తర్వాత వాళ్ళు సెట్ అవరు మారరు అనుకుంటేనే దేవుడు చేస్తారు. అందుకే నేను ఇందాక చెప్పాను ఏంటట, ఎన్నిసార్లు అంటే ఎన్నో సందర్భాల్లో ఎన్నోసార్లు చెప్పాడు కానీ వాళ్ళు వినలేదు. కాబట్టి అలాంటి వ్యక్తులే కానీ పట్టణమే కానీ ఏదన్నా కూడా దేవుడు నాశనం చేస్తాడు. అలాంటి క్రమంలోని నినేవే పట్టణవాసులు దేవుడు ఏం చేశారట, నాశనం చేద్దాం అనుకున్నాడు, యోనాని పంపించాడు. యోనా మాత్రం ఏం చేశారట, ముందు కొంత మీలాగే ఆయన కూడా ప్రవర్తించాడు కదా. ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళడం, అయితే మీరు చేప కడుపులోకి వెళ్ళదు, అంతా సేమ్ టు సేమే. ఆయన ఏం చేశారట, అలాగా మరి దేవుని యొక్క తీర్పుకి ఆయన లోనయ్యాడు.
దేవుడు బుద్ధి నేర్పించి మరలా ఆయనకు పంపించినప్పుడు వెళ్ళి సువార్త ప్రకటించారట. నినేవే పట్టణానికి సువార్త ప్రకటిస్తే వారు వెంటనే ఏం చేశారటండి, ఆ రాజు కూడా ఒక ఆజ్ఞ వేశారంట, మనము యెహోవా కనికరం మనం పొందుకుందాం ఉండి ప్రలాపిద్దాం, ఆయన కనికరాన్ని పొందుకుందాం అని ఊరంతట్లో కూడా ఏంటట ఒక చాటింపు వేశారట. ఒక ఆజ్ఞ వేస్తే మనుషులైతే ఓకే, కానీ ఆ ఆజ్ఞకి లోబడి ఏం చేసేటండి, జంతువులు, పక్షులు, పురుగులు అన్నీ కూడా, అంటే సమస్త ప్రాణికోటి అక్కడ ఆ నినేవే పట్టణం ఉంటారు వారందరూ కూడా ఎంతో లోబడిపోయారు. ఎంత లోబడిపోయారంటే వాళ్ళు ఉపవాసం ఉండి ఆహారం కూడా తీసుకోలేదు, నీళ్లు కూడా ముట్టలేదట అండి. హల్లెలూయా. వెంటనే ఏమైందంటే దేవుడు తన తీర్పుని ఏం చేశాడు, వాయిదా వేసాడు. సెట్ అయిపోయారు వాళ్ళంతా కూడా కదా. అదనమాట. అది అంటే దేవుని దీర్ఘశాంతం ఏం చేస్తుందట, తీర్పుని వాయిదా వేస్తుందట. తీర్పుని వాయిదా వేసి వారందరినీ కూడా మరలా వారిని పునరుద్ధరిస్తారన్నమాట దేవుడు. కనుక దేవుని దీర్ఘశాంతం ఏం చేస్తుందంటే మొట్టమొదటిగా కనిపెడుతుందట, రెండోదిగా పరిశుద్ధపరుస్తుందట, మూడోదిగా తీర్పును వాయిదా వేస్తుందట. మరి ఇంకా నాలుగోది కూడా చూద్దాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 5:22 చదవండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇందులో కూడా మనకు ఒకటి ఉంది కదండి, కదా, దీర్ఘశాంతం. అంటే ఇప్పుడు ఆత్మఫలములో ఒకటి దీర్ఘశాంతము. 9 ఆత్మఫలం ఏమనగా అంటూ, ఆత్మఫలం ఒకటే కానీ అందులో 9 రుచులు కదా. 9 రుచులట. అందులో ఒకటి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. అయితే ఇందులో కూడా ఒకటి దీర్ఘశాంతముగా మనం వింటున్నాం. అయితే ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇందులో 9 ఉన్నాయి కదా. అయితే ఇవన్నీ మనకి ఉండాలండి, ఎటు చెప్పాలి, ఉండాలా? ఎంతమందికి 9 ఉన్నాయి ఉండాలని మీరు చెప్పారు, బాగుంది, చాలా సంతోషం, ఏకీపించాను. మరి ఈ యొక్క 9 ఎంతమందికి ఉన్నట్టు? అందులో ఒక్కటన్నా ఉందా? ఒకటన్నా ఉందా? ఎంతమందిలో ప్రేమ ఉందండి? ఎత్తగలరా? కాలో చెయ్యో ఏదో ఒకటి. ప్రభువుకు ఉందట ప్రేమ, లాడెత్తుతున్నాడు అక్కడ. ఓకే, సో నాకు తెలీదు ఇక్కడ ఉండాలి. అయితే చూడండి, 1 కొరింథీ పత్రిక 12:8-10 ఆత్మ వరముల గురించి అపోస్తలుడు పౌలు గారు చెప్తారు. అందులో కూడా 9 ఉంటాయి, కానీ అవన్నీ కూడా ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ. అది పొందుకుంటే మంచిది, ఒకవేళ లేకపోయినా నడుస్తుంది. కానీ ఇక్కడ ఈ 9 లేకపోతే నీ జీవితం నడదు. ఇది కంపల్సరీ. కొన్ని ఇంపార్టెంట్, అంటే కొన్ని ఖచ్చితంగా కండిషన్స్ అప్లై, అది ఖచ్చితంగా ఉండాలి, కంపల్సరీ. కొన్ని అవసరం లేదు, ఆప్షన్ అనమాట. ఇక్కడ ఈ 9 కూడా ఖచ్చితంగా మనకు ఉండాల్సిందే. ఇందులో ఏది లేకపోయినా మీరు ఏదో మీలో తేడా అనమాట, వీళ్ళు ఏదో కొంచెం తేడాగా ఉన్నాడు అంటారనమాట. ఖచ్చితంగా ఈ 9 ఉండాల్సిందే. ఓకే, ఒక విధంగా పిచ్చోళ్ళ కింద లెక్క కడతారు ఈ 9 లేకపోతే. ఓకే, మళ్ళీ చూద్దాం ఒకసారి. నా వెనకాల చెప్పండి, ప్రేమ, సంతోషం. ఒక విధంగా నా వైపు చూసి చెప్పకండి, మీ పక్కోడు కాస్త చూసి చెప్పండి, నాతో పాటు చెప్పండి, మీ పక్కోడు చూడండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఓకే, అయితే ఇప్పుడు ఈ 9ని మనం ఏం చేయాలంటే, ఈ యొక్క 9ని మనం డివైడ్ చేద్దామండి, 3 భాగాలు చేద్దాం. 3, 3, 3. అయితే ఆ 3, 3 ఏంటో మనం అందులోవే. అయితే అవి ఎలా కనెక్ట్ చేసుకోవాలో నేను చెప్తాను. సో చూద్దాం. మొదటిది చూడండి, మొదటిది ఏంటట, ప్రేమ, సంతోషము, సమాధానం అనండి. ఏం చేయాలట, ఇది దేవునితో మనకు ఉండవలసిన సంబంధం అటండి. దేవునితో మనకేముండాలట, ప్రేమ కలిగి ఉండాలి, ఇంకా సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలండి. మీరు గుర్తుపెట్టుకోండి, దేవునితో మీకు ఈ సంబంధం లేకపోతే అసలు దేవునితో మీకు సంబంధం ఉండదు. ఈ 3 ప్రధానమైన ఎలిమెంట్స్ ఏంటట,
దేవునితో మీకు ప్రేమ లేదనుకోండి, మీరు ఇంకా ఏమీ ఆయన మీకు మాట్లాడలేరు, మీరు ఆయనతో సంభాషించలేరు, మీ మధ్యలో కార్యాలు జరగవు. మీరు సంతోషంగా ఉండాలి. మీరు లోకానుసారంగా సంతోషపడితే కుదరదు. దేవునితో సంతోషంగా ఉండాలి. అలాగే దేవునితో ఏం కలిగి ఉండాలంటే సమాధానం కలిగి ఉండాలి. కనుక ఈ మూడు కూడా మనము దేవునితో నిరంతరము మెయింటైన్ చేయవలసింది ఏంటట, ప్రేమ కలిగి ఉండాలి, ఇంకా సంతోషముగా ఉండాలట దేవునితో, ఇంకా సమాధానంగా ఉండాలి. ఈ మూడు కూడా ఈ మొదటి భాగం. రెండో భాగాన్ని కూడా చూద్దాం. దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనం అండి. ఇవేం చేయాలట, ఇవి ఇతరులతో మనకు ఉండవలసినదట. ఇతరులతో మనకు ఉండవలసిన రిలేషన్ ఇవి ఏంటట, ఇతరులతో మనము దీర్ఘశాంతము కలిగి ఉండాలి, ఇంకా దయాలత్వం అంటే దయ కలిగి ఉండాలి, ఇంకా మంచితనం. ఇది ఇతరులతో మనం మెయింటైన్ చేయవలసిన రిలేషన్. ఇది మొదటిది దేవునితో చేయవలసినది ప్రేమ, సంతోషము, సమాధానం. అయితే ఇతరులతో మనం మెయింటైన్ చేయవలసింది ఏంటంటే దీర్ఘశాంతము, ఇంకా దయ చూపించేవారుగా, ఇంకా మంచితనము కలిగి ఉండాలట. చివరిగా చూద్దాం. విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం అట. ఇవి ఏం చేయాలండి, అంతరంగ స్వభావంలో మనకి ఇది ఉండాలండి. అంటే వ్యక్తిగతంగా మనకి ఇవి ఉండాలి. అంటే మనకు విశ్వాసం లేకపోతే పని జరగదు, ఇంకా సాత్వికం లేకపోతే మనకి ఏమీ ముందుకెళ్దు. అలాగే ఆశా నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్, అంటే చూసిన ప్రతిదీ కావాలనుకుంటే కుదరదు. ఏంటంట వీ నీడ్ టు ఏం చేసుకోవాలంటే మనల్ని రెస్ట్రిక్ట్ చేసుకోగలగాలి. అంటే మనలో వాటి మీద మనం నియంత్రణ ఉండాలి. వీ నీడ్ టు హ్యావ్ అ కంట్రోల్ ఆఫ్ ఆల్ డిజైర్స్, అది ఎనీథింగ్, అది ఏదన్నా కానీ అండి. కాబట్టి ఇది మూడు భాగాలు చేస్తే, మొదటిది ఏంటంటే దేవునితో మనకు ఉండవలసినది, రెండోది ఇతరులతో మనం కలిగి ఉండవలసింది, మూడోది సొంతంగా వ్యక్తిగతంగా అంతరంగ స్వభావంలో మనం చూపించదగినవి ఇవి. అంటే నాలుగోది ఏంటట పాయింట్, మనం ఆశా నిగ్రహ, దీర్ఘశాంతం అనేది ఏంటట ఆత్మఫలములో ఒకటి. కాబట్టి ఖచ్చితంగా దేవుని దీర్ఘశాంతం ఏం చేస్తుందంటే ఇవన్నీ కూడా దీర్ఘశాంతం ఉంటేనే మనం ఏం చేయగలుగుతామట, దేవుడు మన ఎడల ఏం చేస్తారట, కనిపెడతాడట. మనం కూడా దీర్ఘశాంతం ఉంటున్నప్పుడు మనం కూడా ఇతరుల కొరకు ఏం చేయాలంటే కనిపెట్టాలి. అలా దేవుడు మనల్ని కనికరించాలంటే కూడా, నేను నీకు దగ్గర అప్లికేషన్ ఇచ్చాను అంతే, నువ్వు నాకు కనికరించవా, సరే నేను వెళ్ళిపోతానంటే ఎవరికి నష్టం. ఇప్పుడు మీరు ఏదైనా ప్రార్థన చేశారు, కొంతమందికి ప్రార్థనకి వెంటనే జవాబు రాదు, వాళ్ళు అలిగేస్తూ ఉంటారు, దేవుడి మీద కూడా అలుగుతారు. గొప్ప పెద్ద భక్తులు ఉన్నారండి మన దగ్గర, దేవుడి మీదే అలుగుతూ ఉంటారు. మనుషుల మీద అలిగేది ఎలాగా ఉంటుంది, దేవుడి మీద కూడా అలుగుతూ ఉంటారు. కానీ అలా అలిగితే నీకే నష్టం. కనుక యూ నీడ్ టు వెయిట్. గుర్తుపెట్టుకోండి, సమ్ టైమ్స్ గాడ్ ఆన్సర్స్ వెన్ యూ ప్రే. సేస్ ఎస్. మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎస్ అని ఒక ఏంటట సమాధానం చెప్తాడు, కొన్ని సందర్భాలు నో అని చెప్తాడు, కొన్ని సందర్భాలు ఆగు అని చెప్తాడు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మూడు సమాధానాలే కదా. ఎస్ అన్నా, నో అన్నా, వెయిట్ అన్నా సమాధానం కాదా, సమాధానమే. ఇప్పుడు నో అంటే నీకు బాధ, వెయిట్ అంటే అబ్బా ఇంకెంతసేపు వెయిట్ చేయాలండి, ఎస్ మాత్రమే ఇష్టం మీకు కదా. కానీ ఇక్కడ అదే, మరి ఇక్కడ ఏంటంటే దీర్ఘశాంతం. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, ఇక్కడ ఈ ఆత్మఫలంలో ఉంటున్న 9 రుచులు కూడా ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా కలిగి ఉండాలి. అయితే ఇంకొక సీక్రెట్ ఏంటంటే, ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాల్లో మనము ఆయన స్వరూపమందు మనము నిర్మించబడి ఉన్నాము. అదేంటి, స్త్రీగాను పురుషునిగాను అంటున్నప్పుడు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఆత్మ అనుగ్రహించబడిన కదా. ఆత్మ ఫలం ఏమనగా అంటున్నప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ఏముందట, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కాబట్టి ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఆత్మ అయి ఉన్నాడు కాబట్టి ఆయన స్వరూపమును మనం తయారు చేయబడ్డాం. కాబట్టి ఇక్కడ మనల్ని ఆటోమేటిక్గా మనల్ని నిర్మించినప్పుడే దేవుడికి ఉండవలసిన గుణాలు కూడా మనలోకి వచ్చేసాయి. అయితే కేవలం మనం ఏంటంటే ఆయనతో మనం కనెక్షన్లో ఉంటున్నప్పుడు, పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు, రక్షణను సంపూర్ణము చేసుకున్నప్పుడు, ఆయనతో నిరంతరము సహవాసం కలిగి ఉంటున్నప్పుడు మాత్రమే ఈ యొక్క 9 కూడా పనిచేస్తాయి. లేకపోతే ఉన్నాయంటే ఉన్నాయి. ఇప్పుడు ఎవరికి లేదు మంచితనం, కానీ ఆ మంచితనం ఎప్పుడు చూపిస్తారు, అప్పుడప్పుడు కదా. ప్రేమ లేదా, అందరికీ ప్రేమ ఉంటుంది. ఎప్పుడు చూపిస్తారు, అప్పుడప్పుడు.
అందులో ఉండే 9 వాటికి కూడా మీకు రీజన్స్ ఉన్నాయి. కానీ సందర్భానుకూలంగా మాత్రమే చేయగలుగుతారు, కానీ అది మీ జీవన శైలిగా మీరు చేయరు. హల్లెలూయా. అది ఎప్పుడు జరుగుతుందంటే కేవలం మీరు ఆయనతో నిరంతరము కూడా సహవాసములో ఉంటున్నప్పుడే. అందుకనే మొదటి యోహాను పత్రిక 1:7 ఏంటట, అన్యోన్య సహవాసం అంటాడు ఆయన. అప్పుడే ఏమవుతుందట, ఆయన యొక్క రక్తము మన మీద ప్రోక్షించబడుతుంది. అంటే ఆయనతో మనం నిరంతరము ఆ సంబంధం కలిగి ఉంటున్నప్పుడే మన జీవితంలో కార్యసాధకము. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ యొక్క దీర్ఘశాంతం ఏంటట, ఆత్మఫలములో ఒకటి. అదేం చేస్తుంది అంటే ఇవన్నీ కూడా మనకి ఇస్తుంది. సో మొట్టమొదటిగా మనం ఏం నేర్చుకున్నాం, దేవుని దీర్ఘశాంతం ఏం చేస్తుందండి, కనిపెడుతుందట. రెండోది ఏంటంటే పవిత్రులుగా పరిశుద్ధులుగా చేస్తుందట. మూడోది తీర్పుని వాయిదా వేస్తుందట. నాలుగోది ఇదే ఇదే ఏంటట, ఆత్మఫలములో ఒకటి. హల్లెలూయా. కాబట్టి ఇంకా చూస్తే రోమపత్రికలో ఒక మాట ఉంటుందండి, చూడండి 2:4 లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమునకు తృణీకరించుదువా. ఏమైందమ్మా నీకు? రైట్. అందుకే అప్పుడప్పుడు కాదు, రోజు ప్రతి వారం చదవాలి. వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అనుకోకండి. రాణితోనే కాదు మిగతా వాళ్ళకి కూడా అలాంటి ప్రాబ్లమే, చదవాలి అందరూ కూడా. రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ రోమీ పత్రికలో 2:4 చూస్తే, లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదువా అంటున్నాడంటే, దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడట, ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు కనుక ఆయన యొక్క గుణాలను అదొకటి ఎప్పుడు కూడా ఆయన డిస్ప్లే చేస్తూనే ఉంటాడు. కనుక ఎప్పుడైతే దేవుని దీర్ఘశాంతాన్ని మనం పట్ల చూపిస్తున్నప్పుడు దాన్ని తృణీకరించిన వాడు దౌర్భాగ్యుడండి. అంతే కదండి. దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ రిజెక్టింగ్ ద గాడ్స్ లాంగ్ సఫరింగ్. కాబట్టి దేవుని దీర్ఘశాంతాన్ని తృణీకరించిన వాడికి ఇంకేం చేస్తామండి. ఇప్పుడు నేను నిన్ను రక్షిస్తాను రా బాబు, నీకు అవకాశం ఇస్తానంటే వద్దొద్దు అంటే ఏముంటుంది. అందుకే నేను కొన్ని సందర్భాలు కొంతమంది చూసి చాలా బాధగా ఉంటుందండి. సువార్త చెప్తున్నప్పుడు కొంతమందితో నేను కౌన్సిల్ చేశాను. అక్కడ చాలా సందర్భాల్లో వారు ఏమన్నారంటే, మా దేవుడు మాకు ఉన్నారు సార్, మా విశ్వాసాలు మావి, మీ విశ్వాసాలు మేవి, అంతే. అది ఇంతకీ ఏట్రా నీ విశ్వాసం అంటే చెప్పలేడు. అంతే, అలాగా ఆ గుంపులో గోవిందం అంతా అలా వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. కనుక అలాంటి వారు అకస్మాత్తుగా చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఏమవుతారు వాళ్ళు? దేవుని దీర్ఘశాంతంగా ఉంటున్నప్పుడు ఆయన అవకాశం నేను ఇస్తున్నాడు, పొడిగిస్తున్నప్పుడు దాని వైపు నువ్వు చూడకుండా తెలుసుకోకుండా నీకు నచ్చినట్టుగానే వెళ్ళిపోతున్నావు అంటే హీ వాజ్ రిజెక్టింగ్ అనమాట. దేవుని యొక్క దీర్ఘశాంతుని తృణీకరించినప్పుడు ఏమవుతుందండి, నిత్య నరకమే కదా. అయితే ఈ భూమి మీద మనుషులు అనేకులు దేవుని దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తున్నప్పుడు ఆ తృణీకరణ ఎక్కడికి వెళ్ళింది తెలుసా? ఆ తృణీకరణ ఎక్కడికి వెళ్ళింది చూడండి, యెషయా గ్రంథం 53:3. చదవండమ్మా. అతడు తృణీకరింపబడిన వాడును, చదవమ్మా గట్టిగా. ఏంటి పోటీ అయితే? అతడు తృణీకరింపబడిన వాడును, ఆమెను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనకాంతుడుగాను వ్యాధిని అనుభవించు వాడును గాను మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. కాబట్టి ఏంటట, ఈ భూమి మీద తృణీకరణలన్నీ ఎక్కడికి వెళ్ళాయండి? నాకొద్దు అంటున్నారు కదా, రక్షణ వద్దు అంటున్నారు కదా, నా దేవుడు నాకు ఉన్నాడు అంటున్నారు కదా, అలాంటి మూర్ఖులు తృణీకరణ అంతా ఎక్కడికి వెళ్ళిందట? దేవుడి మీదకి వచ్చేసిందండి. హీ వాజ్ రిజెక్టెడ్ యాక్చువల్లీ. ఏంటట, ఆ తృణీకరణ బట్టి ఏమైందంటే దేవుడే ఏంటట తృణీకరింపబడిన వాడైపోయాడు. ఎందుకంటే ఒకవేళ ఆయన ఆ రిజెక్షన్స్ కానీ తీసుకోకపోతే, ఇప్పుడు నేను వద్దన్నాను, ఓకే అయిపోయింది, కానీ ఆ వద్దు అన్నది ఎక్కడికో వెళ్ళి ఆగాలి. ఆ వెళ్ళేది ఎక్కడికి వెళ్ళిందట? దేవుడి దగ్గరికి వెళ్ళిందట. ఆ దేవుడు కూడా నాకు వద్దు అన్నాడు అనుకోండి, అప్పుడు మీ పని ఉంటుంది. ఒకసారి అట ఐ థింక్, నాకు ఇయర్ గుర్తులేదు కానీ ఒకసారి ఐ థింక్ ఎప్పుడు ఒక ఇయర్లో కేరళలో ఫ్లడ్స్ వచ్చాయండి. ఎంతకంటే
చాలా భయంకరమైన ఫ్లడ్స్ అనమాట. బాగా ఉధృతంగా మొత్తం అన్నీ కూడా నదులు అన్నీ కూడా ప్రవాహాలుగా అయిపోయి అక్కడ ఉన్న వారందరూ అక్కడ ఇల్లులన్నీ మునిగిపోయాయి. ఎప్పుడు కూడా కేరళ హిస్టరీలోనే అలాంటిది లేదట అండి. అలాంటి చరిత్రే లేదు కేరళలో. అయితే ఎందుకు ఇలాగయిందని వాళ్ళు ఆలోచన చేస్తే వాళ్ళకి తెలిసినది ఏంటంటే, ఇప్పుడు చూడండి బాగా వరదలు వచ్చాయనుకోండి, ఈ భూమి మీద బాగా వరదలు వస్తే అన్నీ కూడా నదులు అన్నీ పొంగి పొర్లుతూ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఫైనల్గా వెళ్ళవలసింది ఎక్కడికంటే సముద్రంలోకి వెళ్తాయి. సముద్రంలోనే కలవాలి, అన్ని నదులు సముద్రంలోనే కలుస్తాయి. ఈ భూమి మీద నీళ్ళంతా కూడా ఫైనల్గా ఆ మహాసముద్రంలో కలుస్తుంది. ఆ సముద్రం కూడా వాస్తవంగా ఏం చేయాలంటే అదొక రూల్ ఏంటంటే దేవుడు పెట్టినది, ఏయ్ వెళ్ళిపోయారా బయటికి కింద తీసుకెళ్ళండి, డిస్టర్బెన్స్. కనుక ఇక్కడ ఏంటంటే ఆ సముద్రంలోకి నీళ్లు సముద్రం స్వీకరిస్తుంది కూడా. అయితే మనం అనుకుంటాం ఏంటంటే మరి ఈ యొక్క నీళ్ళన్నీ ఎంత జలం అంతా కూడా సముద్రంలోకి వెళ్ళి సముద్రం మట్టం పెరగదా అంటే పెరుగుతుంది. సాధారణంగా ప్రతి ఇయర్ కూడా కొన్ని మిల్లీమీటర్లు పెరుగుతూ వస్తుంది, అది సహజం. ఎందుకంటే మనకి ఈ యొక్క ఐసు ఏమంటారు గ్లేషియర్స్ అనేది, ఆ ఐస్ మంచు పర్వతాలు ఉన్నాయి కదా, గ్లేషియర్స్ అంటార్టికా, ఎందులో ఇవన్నీ కూడా ఈ యొక్క భూతాపం వల్ల గ్లోబల్ వార్మింగ్ వలన ఏంటంటే వేడికి కరిగిపోతున్నాయి. అవి కూడా ఎక్కడికి కలుస్తాయి, అందులోనే కలుస్తాయి. కాబట్టి సముద్ర మట్టాలన్నీ కూడా ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. ఒక గత 15 ఏళ్ళుగా చూస్తే ఎక్కువ అయిపోతున్నాయి. ఎక్కువ అంటే సాధారణంగా ఎంత సెంటీమీటర్స్ ఎంత మిల్లీమీటర్స్ పెరుగుతాయి. కానీ ఇప్పుడు చాలా ముందుకు వచ్చేస్తున్నాయి సముద్ర తీరాల్లో. ఇప్పుడు కాకినాడ ఉప్పాడ బీచ్ కానీ, తర్వాత వైజాగ్లో కానీ, అలా డిఫరెంట్ ప్లేసెస్లో కోస్టల్ ప్లేసెస్ అన్నీ కూడా ఏంటంటే తీరం అంతటి కోస్తున్నాయి అనమాట. అంతా కూడా కొట్టుకుపోతున్నాయి, చాలా మట్టుకు ముందుకు వచ్చేసింది. మేము చిన్న వయసులో ఉంటున్నప్పుడు నేను ఇంకా బాగా గుర్తు, వైజాగ్ బీచ్లో ఆర్కే బీచ్ ద్వారా 4th 5th క్లాస్ చదువుతున్న టైంలో మేము బీచ్కి మమ్మల్ని తల్లిదండ్రులు కానీ లేకపోతే మా రిలేటివ్స్ తీసుకుని వెళ్తే నడవడానికి కాళ్ళు నొప్పి పెట్టేవండి ఆ లోపలికి వెళ్ళడానికి. అంత షీషోర్ అన్నది చాలా విస్తారం అన్నమాట, చాలా లాంగ్, ఒక 1.5 కిలోమీటర్ అనుకోండి, అంత పెద్ద స్థలం ఉంటుంది. మేము ఆడుకునేవాళ్ళం బాగా, అంత నడుచుకొని వెళ్తే అప్పుడు మేము ఆ బీచ్లోకి వెళ్ళి ఆడుకోవాలి. కానీ ఈరోజు ఏంటంటే జస్ట్ ఇక్కడ ఆ రోడ్డు కిందకి దిగి చూస్తేనే కొంచెం గట్టిగా ఒక 20 అడుగులు వేస్తేనే అయిపోయింది, వచ్చేసింది. అంటే ఎంతో ముందుకు వచ్చేసింది, చాలా అన్నీ వచ్చేస్తున్నాయి. కారణం ఏంటంటే మనుషులు తప్పిదం ఒకటి, ఇంకా ప్రకృతిలో కూడా సహజంగా మార్పులు జరుగుతున్నాయి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ భూమి మీద ఉంటున్నాక ఈ యొక్క అధికమైన జలం ఏదైతే ఉందో అది వరదల ద్వారా తుఫానుల ద్వారా వచ్చేదంతా కూడా సముద్రంలో కలవాలి, సముద్రం స్వీకరిస్తుంది. కానీ ఆ కేరళలో వచ్చి నాకు ఉదాంతం మనం గమనిస్తే ఆ సందర్భంలో ఆ వాటర్ అంతా కూడా సముద్రంలోకి వెళ్ళి ఆ సముద్రం స్వీకరించకుండా మళ్ళీ రిటర్న్ కొట్టింది, మళ్ళీ వెనక్కి వదిలేసింది. అంటే తీసుకున్న వాటర్ అంతా కూడా రిటర్న్ కొట్టినప్పుడు మొత్తం అన్నీ మునిగిపోయాయండి. అయితే అలాంటి పరిస్థితి మళ్ళీ ఇక మీదట మనకు రాబోతుంది. అయితే నేనేం చెప్తున్నానంటే ఇక్కడ చూడండి, భూమి మీద ఉంటున్న తిరస్కరణలన్నీ కూడా తృణీకరణలన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయి అంటే దేవుని దగ్గరికి వెళ్తున్నాయి. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు కూడా నాకెందుకులే అని దేవుడు కూడా వదిలేసి ఉంటే ఒక్కడికి కూడా రక్షణ ఉండదు, అవునా? ఒక్కడికి రక్షణ ఉండదు. ఆ తిరస్కరణలన్నీ కూడా తృణీకరణలన్నీ కూడా నా యేసు సిలువ మీద తీసుకున్నాడు కనుకనే ఈరోజు మనందరికీ కూడా గొప్ప రక్షణ. హల్లెలూయా. అందుకని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎట్లా మీరు ఎలాగో తప్పించుకుందరు. అంతేనండి. కనుక జాగ్రత్త. దేవుడు మనకిచ్చిన రక్షణను మనం ఏం చేయాలంట? ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ఆఖరి భాగం ఏముందట? మీ సొంత రక్షణని భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకొనడి. చాలా జాగ్రత్త. ఇలాంటి విషయాల్లో మీరు ఆషామాషిగా తీసుకోకూడదు. మన దేవుడు దీర్ఘశాంతుడు కనుకనే ఈ దినము మనందరికీ కూడా ఆయన దీర్ఘశాంతం ఇంకనూ కనిపెడుతుంది. ఎందుకని? మారు మనసు పొందాలని. కాబట్టి మారు మనసు పొందలేని వారు, బలహీనతలకు చిక్కుకున్నవారు, వారి యొక్క దోషములోనే ఇంకా కొట్టుమిట్టాడుతున్నవారు, పాపము శాపం అనేవారు ఎవరైనా సరే వాటిని అలుముకుంటున్నప్పుడు మీరు గమనించవలసిందంటే దేవుడు దీర్ఘశాంతుడు కనుకనే ఇంకా నీకు సమయాన్ని ఇస్తున్నాడు, పొడిగిస్తున్నాడు, తీర్పును వాయిదా వేస్తున్నాడు అని మీరు గ్రహించాలి. పాపులుగా ఉంటున్న వారు ఏంటట? ప్రధాన పాపి అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. అలాంటి వాడినే పరిశుద్ధపరిచింది దేవుని దీర్ఘశాంతము. కనుక
దేవుడు దీర్ఘశాంతుడిగా ఉంటున్నంత కాలము కూడా మీరు సేఫే. కానీ దాన్ని మీరు తృణీకరించిన వారుగా అయితే మాత్రం మీ అంత దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరు. జ్ఞాపకం చేసుకోండి. కనుక దేవుని దీర్ఘశాంతం ఏం చేస్తుందంటే, ఏమైంది ఇక్కడ పోయిందా సార్? ఓకే. కనుక అదే కదా మనకు థీమ్, అదే మనం మాట్లాడుతున్నాం. కనుక ఏంటంటే వాట్ కెన్ గాడ్స్ లాంగ్ సఫరింగ్ కెన్ డూ అంటే దేవుని దీర్ఘశాంతం ఏం చేస్తుంది అంటే ఇవన్నీ చేస్తుందండి. అందుకే 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో ఆ ఒక మాటను మనం తీసుకున్నాం. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనండి. సింపుల్ కదా. ప్రభు ఒక దీర్ఘశాంతం ఏం చేస్తుందంటే ప్రతి మనిషిని కూడా రక్షణ కలుగజేసేది. కనుక ఈ దినం ఈరోజు మనందరం కూడా ఇలాగా సౌఖ్యముగా క్షేమముగా మనం ఉన్నామంటే కేవలము దేవుని యొక్క దీర్ఘశాంతమే. కనుక ఆత్మఫలములో అది కూడా ఒకటి కాబట్టి మనలో కూడా ఖచ్చితంగా మనం అది ఉంచుకోవాలి, దాన్ని రెట్టింపు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మన క్రీస్తు రాజ్యమును మన స్థిరపరిచే వారసులుగా మనం ఉండగలుగుతాం. ఈ కొద్ది మాటలు వినుకుల్లో ఫలించునుగాక. అర్థమైందా లేదా? మళ్ళీ ఫస్ట్ నేను చెప్పనా? అమ్మో అంటారేమో. ఓకే, మీరు అడిగినా నేను చెప్పలేనులేండి, సమయం అయిపోయింది నాకు కూడా. కనుక ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. మూసుకోండి. మరి విన్న వాక్యము వృధాగా పోకుండా చక్కగా దేవుని దీర్ఘశాంతం ఏం చేస్తుంది అనేది చాలా చక్కగా మరి తేట తెల్లంగా దేవుడు తన యొక్క వాక్యపు వెలుగులో మనకి సూచించారు, తెలియచేశారు. కనుక మనందరము కూడా దేవుని దీర్ఘశాంతము మన ఎడల కనిపెడుతుందని మనం గ్రహించి మనక తప్పులను మనం సరిచేసుకుంటూ దేవుని కొరకు మనం సమర్పించుకొని ముందుకు వెళ్దాం. దేవుని దీర్ఘశాంతము ఎంతటి పాపినైనా కూడా పరిశుద్ధులుగా మార్చగలదు. దానికి ఉదాహరణే అపోస్తల పౌలు గారు. ఎందుకంటే పాపుల్లో ప్రధాన పాపి అంటున్నాడు ఆయన. కనుక అంతటి పాపినే దేవుడు మార్చగలిగితే నిన్ను మార్చలేడా? ఈ దినం ఒకవేళ నీకు తీర్పు తీర్చాలని దేవుని ఉద్దేశం అయినప్పటికీ కూడా దేవుని దీర్ఘశాంతం అడ్డుపడి నీ తీర్పును కూడా వాయిదా వేసే అంతటి యొక్క శక్తి ఉంది దేవుని దీర్ఘశాంతానికి. కనుక దేవుని వైపు తిరుగు. ఇంకా ఆత్మఫలములో ఒకటిగా మనం పేరు పొంది వింటున్న దాన్ని సంపూర్ణంగా ఆత్మఫలములో ఉంటున్న 9 రుచులను కూడా సంపూర్ణంగా మనం అది స్వీకరిద్దాం, తీసుకుందాం. ఏ ఒక్కరు కూడా భూమి మీద క్రైస్తవులుగా పిలువబడుతున్న వారే కానీ అన్యులుగా పిలువబడుతున్న వారే కానీ ఎవరు కూడా దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని తృణీకరించకూడదు. ఒకరు తృణీకరిస్తే ఈ పరిస్థితి చాలా దుర్భరంగా ఉండొచ్చు. దేవునితో ఒక నిబంధన చేసుకుందాం ఈ దినాన్ని.